హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. అయితే ప్రజెంట్ తెలంగాణలో బోనాలన్నీ కూడా జరుగుతున్నాయి. సో రీసెంట్గా చాలామంది ఆడవాళ్ళపైకి అమ్మవారు వస్తున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు అయితే విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి. అవన్నీ కూడా మనం చూసాం. సో వాళ్ళందరూ కూడా 2 యాపరొగ్గలు పట్టుకొని, అలాగే 2 నిమ్మకాయలు పట్టుకొని అమ్మవారు వంటిపైకి వస్తున్నారు, అమ్మవారు వంటిపైకి వచ్చిన తర్వాత జరగబోయేదంతా కూడా చెప్పేస్తారు, భవిష్యవాణి చెప్తారు అంటూ కూడా ఈ వీడియోలన్నీ మనం చూస్తున్నాం. సో మన పురాణాల్లో విన్నాం, అంటే ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తే కానీ, ఎంతో దీక్ష చేస్తే కానీ అమ్మవారు కనిపించరు, వంటిపైకి రారు అని చెప్పేసి ఇలా మనం విన్నాం. కానీ ఇక్కడ చూస్తుంటే ఒక్క ప్లేస్ అని కాదు, ప్రతి ప్లేస్లో కూడా అమ్మవారు వస్తున్నారు, ఆడవాళ్ళపైకి వయసుతో సంబంధం లేకుండా అమ్మవారు వస్తున్నారంటూ కూడా మనం వింటున్నాం. సో ఇదంతా ఎంతవరకు వాస్తవం, ఇవన్నీ కూడా నిజాలేనా, ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి యథార్థవాది శివరుద్ర సాధు గారు ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మిత్రమా నమస్కారం. శంకర, అయితే రీసెంట్గా నేను ఒకటి చూశానండి. ఆమెకి 16 ఏళ్ళ వయసే, కానీ తన ఒంటి మీదకి అమ్మవారు వస్తున్నారు, ప్రతి శుక్రవారం వస్తున్నారు, 3 దేవతలు వస్తున్నారు పైగా. ఏంటి అసలు ఇది నమ్మొచ్చా, నమ్మకూడదా? నిజంగానే వస్తారా పిలిస్తే అమ్మవార్లు? వాస్తవం. ఇప్పుడు మనము కొన్ని స్పష్టమైన విషయాలే మాట్లాడుకోవచ్చు. చాలా చిన్న వయసులో కానీ, పెద్ద వయసులో కానీ, తర్వాత అనుభవజ్ఞులు, పురాణాలు చదివిన వాళ్ళు, పురోహితులు, ఇలా ఒక భక్తిని మనం మాట్లాడుకునే తరుణం శంకర. ఇది ఒక శరీరాన్ని ఆవహించింది అమ్మవారు అంటే పూనడం అంటారు దాన్ని. అమ్మవారు శరీరాన్ని ఏ విధంగా పూనుతుంది, ఈ విషయం మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే ఇతిహాసాలలో కొన్ని జరిగిన సందర్భాలని కూడా మనం చెప్పవచ్చును. ఇది 2024 సంవత్సరం కాబట్టి కొంచెం అడ్వాన్స్ ఆలోచనలో ఉన్నారు. ఒక శరీరాన్ని ఒక అమ్మవారు ఏ విధంగా ఆవహించి అర్హతని తీసుకుంటుంది అనే విషయాన్ని కొంచెం వివరణ అంటే కొంచెం క్లోజ్గా మానిటర్ చేస్తే, భూమండలం మీద 1% తప్పితే 99% అమ్మవార్లు శరీరం మీదకి రారు అన్న విషయంలోనే ఇక్కడ రుజువులు చేయబడి ఉన్నాయి. ఒక విషయం, శరీర దిగ్బంధనలు ఎవరికైతే ఉంటాయో అంటే ఒక భక్తి, ఈ భక్తిలో ఉన్న ఒక మాస్టర్ డిగ్రీ. ఇప్పుడు జనరల్గా ఏంటంటే చదువుకునే స్థితి 10th ఇంటర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, కీ డిగ్రీ, ఫెలోషిప్. తర్వాత ఆయన ఆ ఫెలోషిప్ని కలిస్తే ప్రతిదీ ఆయనకు ఒక ఎడ్యుకేషన్ లాగానే కనబడుతుంది. అంటే భక్తిలో ఉన్న తారా సత్యం అది. లాస్ట్ స్టేజ్లో ఉండే ఆ భక్తిని ఈరోజు శరీరం మీదకి రప్పించుకుంటున్నాం. నేనేమంటున్నానంటే, భక్తికి శరీర ఆవరోధన చేసిన ఒక పూనకం అంటే ఒక అమ్మవారిని ఆ శరీరంలోకి ఆవాహన చేసుకోవడం అనేది అధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏంటంటే, మరి భక్తి మాత్రమే ఒక నోటి ద్వారా, నువ్వు చేసే సహాయం ద్వారా, నీవు వెళ్తున్న పుణ్యక్షేత్రాల ద్వారా, నువ్వు చూపిస్తున్న మంచితనం ద్వారా మాత్రమే కనబడేది. శరీరం మీదకి వచ్చేసేసి నువ్వు చూపించుకోగలిగిన పరిస్థితి ఏర్పడింది అనుకుందాం, అది సమాజానికి మాత్రం ఉపయోగపడాల్సిన అవసరాన్ని మనం తక్కువ శాతంగా మాట్లాడుతున్నాం ఇక్కడ. ఇప్పుడు ఒక శరీరాన్ని ఆవహించిన దేవత పంచభూతాల సాక్షిగా మాత్రమే మాట్లాడుతుంది. ఒక దేవుడి యొక్క అత్యంత ముఖ్యమైన గుణగణాలు ఏంటంటే మిత్రమా, 5 సాక్షులను కాపాడడం. అంటే పంచభూతాల నుంచి వచ్చిన ఒక వర్షం కానీ, పంచభూతాల నుంచి వస్తున్న భూకంపాలు కానీ, ఇంకేదైనా మానవాతీత శక్తులు మానవులని క్షుద్ర ప్రయోగాల నుంచి జరుగుతున్న ఆ చిన్న చిన్న కుటుంబాలు కోల్పోతాయి కదా విలువలు, అలాంటి వ్యక్తులను కాపాడడానికి ఆ తరుణం ఉపయోగిస్తారు. పూర్వకాలంలో మనం 100 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళి చూస్తే గ్రామ దేవతలు వచ్చేసి ఒక శరీరం మీదకి ఆవహించేసేసి చాలామంది భక్తులు కొన్ని కోరికలు చెప్పే తరుణాలు మనం చూసాం. అలాంటిది చిత్రాల్లో కూడా కనబడుతుంది. అలాంటి నిజం అనేది ఎందుకు చెప్పాలి అంటే, అప్పుడు చేసే భక్తిలో ఒక స్త్రీని, ఇది చాలా ముఖ్యమైన రెడ్ లైన్ మిత్రమా, మీరు తెలుసుకోవాల్సింది, ఇప్పుడు చాలామందికి తెలవాల్సింది, ఒక ఇంటిలో పుట్టిన స్త్రీ శరీరాన్ని తల్లిదండ్రుల ద్వారా పొంది అంతరాత్మని ఆ పెరుగుతున్న ప్రతి ఒక్క ఈ నెత్తిలో నుంచి, అరికాళ్ళ నుంచి, ఒక చిన్న 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 వెంట్రుకల నుంచి కూడా అమ్మవారి సన్నిధిలో ఉన్న వారికి మాత్రమే శరీర ఆవరోధన చేయగలదు. ఎలా, ఎందుకు, ఏ విధంగా? ప్రత్యామ్నాయ పరిస్థితులు మనకు జరుగుతున్న ఈ సమాజం గురించి మాట్లాడుకునే అర్హత తీసుకోదు ఏ గ్రామ దేవత అయినా, ఏ దేవత అయినా. అమ్మ సేవలోనే నిత్యం ఉండి, అమ్మ సేవలోనే నిత్యం ఆలోచనలు, అమ్మకు సంబంధించిన పూజలు, పురస్కారాలు, మంచి చెడులు అన్నీ చేస్తూ అదే గుడిలోనే జీవితాన్ని అమ్మతో పాటే చాలించేస్తున్న ఆ తరుణంలో భవిష్యవాణి కనబడుతుంది. ఈ రోజుల్లో మరి అమ్మవారి గుడిలోనే సేవ చేసి, అమ్మవారి కోసమే బతికేసి, అమ్మవారితోనే ఉంటున్న వాళ్ళు చాలా తక్కువ శాతంగా ఉన్నారు.
వీళ్ళకి పెళ్ళిళ్ళు, పిల్లలు, సంసారం, ఇల్లు ఇవన్నీ కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఒక అమ్మవారు ఒక శరీరాన్ని ఎంచుకుంటే మొదట పెళ్లి కానివ్వదు శంకర, బాగా గుర్తుపెట్టుకోండి. రెండవది సంసార జీవితంలో ఉండనివ్వదు. మూడవది నిన్ను సమాజంలో నీ ఆలోచనలకి ఆవిడ ఆలోచనలకి చాలా 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 తేడా ఉంటుంది. నీవు ఆవిడని భక్తిలాగా చూస్తే ఆమె నిన్ను పిల్లల్లాగా చూస్తుంది. నీవు వారిని ఒక సోదరమలాగా చూస్తే ఆవిడ నీ శరీరంలో ఉన్న సమస్యలను చూస్తుంది. సాక్షాత్తు అమ్మవారితోనే మాట్లాడింది అని అంటారు కొంతమంది. పూర్వము విగ్రహంతో మాట్లాడేవారు. అయితే ఇక్కడ వాస్తవికంగా తెలుసుకుంది ఏంటంటే ఆవిడ విగ్రహంతో కాదు మాట్లాడుతుంది, అక్కడ సాక్షాత్తు అమ్మతోనే మాట్లాడుతుంది, అంటే అమ్మ కనబడుతుంది అని అనేవాళ్ళు. అలా ఉన్న రుజువుల్లో మొదట ఈ శరీరం పుట్టిన ఆ పుట్టుక ఎన్ని పుణ్యాలు చేసుకుంటే ఆ జన్మ ఇస్తుంది గుర్తుపెట్టుకో. ఒక మహానీయులు ఒక చరిత్ర రాసి ఒక కారణ జన్మలో ఒక కారణాన్ని పొంది ఒక వంశోద్ధారణలో ఒక వంశాన్ని పొందించిన తర్వాత అటేడు తరాలు ఇటేడు తరాలు చూసిన వంశంలో పుట్టుతున్న అనువే అమ్మవారు తీసుకెళ్తుంది. ఇప్పుడు దేవతను పూజిస్తే మనం ఒక పువ్వు కొబ్బరికాయ పెడితేనే ఎన్నో పుణ్యాలు మనకు అప్పచెప్తుంది. అలాంటిది దేవతనే ఒక శరీరం మీదకి రావాలంటే మరి ఎంత పుణ్యం చేసుకొని ఆ శరీరం ఉంటే ఆ శరీరాన్ని ఎంచుకుంటే ఆ శరీరం మీద నుంచి మనకి భవిష్యవాణి వినిపిస్తుంది. ఈ వివరణ ఎక్కడుంది మరి ఈ యొక్క కాలంలో గమనించి చూస్తే అడ్వాన్స్గా ఉన్న ఈ టెక్నాలజీలో భగవంతుడికి స్థానం చాలా తక్కువైపోయింది, వివరణ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఒక సంఘటన మాకు జరిగిన అనుభవాన్ని మీతో చెప్పాల్సిన సందర్భం అడిగారు కాబట్టి, ఒక అబ్బాయి ఉన్నాడు, తండ్రి కాలం చేశాడు. ఆ అబ్బాయి యొక్క తండ్రి ప్రభుత్వ అధికారి అయి ఉన్నప్పుడు మొత్తం వీళ్ళు ఇంటిలో మొత్తం 6 మంది కుటుంబం, మగపిల్లలు ఆడపిల్లలు. వీడు పెద్దవాడు. ఈ పెద్దవాడు ఏం చేస్తాడంటే తండ్రి చనిపోయినాక చాలా దిగ్భ్రాంతికి గురయ్యాడు తీవ్రంగా. అయితే ఈ పెద్దవాడి గురించే తండ్రి చనిపోయాడు. ఎలా? ఊరికి వ్యసనపరుడు, మద్యం, ధూమపానం, అమ్మాయిలతోని కొంచెం విచ్చలబెడతాం, కాలేజ్ అంతా కొంచెం ఇక ఆ చూపులోనే ఆ అబ్బాయి చాలా చాలా చేజారిపోయినట్టు కనబడిన ఆ తరుణంకి ఎందుకు ఇలా ఏంది అది అని అంటే ఈయన గారు నేను చాలా సిన్సియర్ అని నేను అదని ఇదని గొడవలు పడిన ఆ తరుణం ఆ తండ్రి కొంచెం అనారోగ్య పరిస్థితి కొంచెం స్ట్రోక్ వచ్చేస్తే కాలం చేశాడు. కాలం చేసిన తర్వాత శంకర ఇంట్లో కొంచెం డబ్బు ఉన్నది, 70,000 80,000 ఆ డబ్బుని ఈ అబ్బాయి తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ చావు తంతు జరుగుతున్న సమయంలో చావు అయిపోయిన తర్వాత డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిన ఆ తరుణాన్ని మనం మాట్లాడుకుంటే మిత్రమా, ఎక్కడికో వెళ్ళిపోయాడు మిత్రమా, ఏదో ఊరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారు. 3 రోజులకు వచ్చారు. అంటే ఈయన ఎక్కడ ఉన్నాడని చెప్పిండు. అది కూడా ఈ అబ్బాయి ఇంటికి వచ్చి చెప్పిన సాకు ఏంటంటే మిత్రమా, నాకు 3 రోజుల నుంచి అమ్మ భవాని శరీరం మీదకి వచ్చి ఏదేదో మాట్లాడుతోంది, నేనేం చేయాలో నాకు అర్థమైతలేదు, ఎవరో నన్ను పిక్కుపోయినట్టు, ఎవరో నన్ను లాక్కపోతున్నట్టు అన్న ఆ మాటని తల్లిదండ్రులు హడావుడిగా అయ్యో అమ్మవారు వచ్చింది, ఇట్లా వచ్చింది, మొన్ననే ఇట్లా చనిపోయింది కదా అన్న ఆ తరుణం కొంచెం చిత్రీకరించి లోపలికి తీసుకెళ్తే ఈ అబ్బాయి చేసిన ఘనకార్యాలు అమ్మాయిలను తీసుకొని వెళ్ళాడు అక్కడికి తిరగడానికి. ఈ 80,000 తీసుకొని ఇప్పుడు ఉన్న విలువ పోతుంది, ఇంటికి వస్తే పెద్ద గొడవ అవుతుంది, ఆ డబ్బుల విషయం చెప్పుకోలేక జరుగుతున్న ప్రేమ కానీ ఇంకేదైనా కార్యకలాపాలు చెప్తే ఉన్న విలువలు పోతాయి అన్న ఆలోచన చేసి దేవతపై నూకేశాడు మాటని. మన దగ్గర ఏమున్నది దేవతలు అనగానే సెంటిమెంట్గా మనము ఎమోషనల్ అయిపోయి అమ్మో నిజమే కదా మంచి కదా అంటాం కదా. కన్న తండ్రి చనిపోయాడన్న నువ్వు చావుని 2 రోజులు జీర్ణించుకోలేకుండా ఒక అమ్మాయితో పాటు డబ్బులు తీసుకొని వెళ్ళినా నీవు ఒక అమ్మా భవానీ విషయం మాట్లాడితే వీళ్ళు ఒప్పేసుకుంటే మళ్ళీ నాలాంటి ఒక సాధువు 2 సంవత్సరాల తర్వాత కలిసి అది అవాస్తవం అని చెప్తే ఈరోజు వారి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటే వాళ్ళు ఎవరైతే తండ్రి యొక్క చిన్న పెద్ద ఉద్యోగ పరిస్థితులు ఉన్నాయో ఆ ఉద్యోగాన్ని మాట్లాడి మళ్ళీ పెట్టించారు. తండ్రి ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక తప్పుని తప్పించుకోవడానికి నీవు శరీరం మీదకి అమ్మవాళ్ళని పిలుచుకుంటున్నావు అని అంటే మనము ఆ స్థితిలో ఉన్నాము. ఇక్కడ మానసికంగా ఇక్కడ మనము ఫిట్గా లేము. వీఆర్ ఎమోషనల్లీ బ్లాక్మెయిలింగ్. ఎమోషనల్గా నీవు బ్లాక్మెయిల్ కావాలంటే ఒకటి మామ అన్నయ్య లేకపోతే బాబాయ్ కొడతాడన్న భయం ఉండాలి. వీళ్ళందరూ కొట్టొద్దు అంటే సేఫ్ అయిపోవాలంటే ఒక అబద్ధం ఆడవచ్చును ఒక మాట. రెండోది లేనిదాన్ని చూయించేది. ఇలా జరుగుతున్న ఈ తరుణంలో ఆ అబ్బాయి ఏం కోల్పోయాడో తెలుసా మిత్రమా? అందరి దగ్గర విలువలు కోల్పోయాడు. తల్లి కాలం చేస్తుంది, తర్వాత ఆరోగ్యమైనది బాగలేదు, తల్లి అనారోగ్య పరిస్థితులు వెళ్ళిపోయింది. అవాస్తవికంగా మాట్లాడిన ఇంట్లల్లో ఒక్కరికి ఆరోగ్యం కూడా బాగుండదు.
అమ్మవారు వస్తున్న ఇంట్లో, అమ్మవారు వస్తున్న ఒంట్లో ఆరోగ్య పరిస్థితుల నుంచి మొదలు పెడితే చుట్టుపక్కల ఉన్న అందరినీ కాపాడుకోవడానికి ఆవిడ శక్తి ఉపయోగపడుతుంది. ఆవిడ శక్తి ఉన్నాక మరి ఇంట్లో తీరని రోగాలు ఎందుకుంటున్నాయి, మానసిక ఒత్తిడులు ఎందుకుంటున్నాయి అంటే ఆవిడ నువ్వు చెప్పేది వాస్తవం కాదు అవాస్తవం అని తెలుసుకోవడానికి వేరే వారిని ఇబ్బంది పెడుతుంటుంటే కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇలాగే ఒక సుమారు 100 పైగా నా దగ్గరికి వచ్చిన వ్యక్తులు ఉన్నారు. ఆ మధ్య కాలంలో ఒక స్త్రీ వచ్చింది నా దగ్గరికి, అమ్మ ఎల్లమ్మ తల్లి నా శరీరాన్ని పూనుతుంది స్వామి, ఈ మధ్య ఎందుకో నన్ను ప్రతిరోజు సాయంత్రం అంటే 5 నుంచి ఉదయం 6-6:30 వరకు ఎవరో ఇట్లా వెనక సూదులతో పొడుస్తున్నట్టు, ఈపుల దగ్గర ఏదో పొడుస్తున్నట్టు అవుతుంది, బాగా నొప్పి, నేను చెప్పుకోలేకపోతున్నా. చెప్పుకుందామంటే నేనేమో ఎల్లమ్మ తల్లి వస్తుందని ఊర్లో ఉన్న వారు అందరికీ తెలుసు, నాకే సమస్య వస్తే నేను ఎవరికి చెప్పుకోవాలి, మిమ్మల్ని కొద్దిగా ఛానల్లో చూసి వచ్చా అని అన్నప్పుడు ఆవిడ మొదట వచ్చి కూడా నా దగ్గర కొంచెం అమ్మవారు వచ్చే వివరంగానే ఉంటే చూడ్డానికి చూడముచ్చటగా ఉంది. మళ్ళీ మంచి ఎర్రటి పచ్చటి చీర కట్టి, నెత్తి నిండా పువ్వులు పెట్టి, ముక్కు పుడకలు పెట్టుకొని, కాళ్ళకి పసుపు పెట్టుకొని చూడ్డానికి ముఖాలే అన్నంత స్థితిగతిలో వచ్చిన ఆవిడ చూసి చెప్పాను, ఎందుకు జరుగుతుంది స్వామి, నా పెద్ద కొడుకు కూడా 3 నెలలు అవుతుంది ఫిట్స్ వస్తుంది అని చెప్పింది. అవునా అమ్మ కూర్చో అన్న. ఈయన ఎవరు నీతో పాటు వచ్చిన తను అని అంటే, ఈయన నా అక్క కొడుకు. చూసి ఏం చేసావంటే నాకేం అర్థమవుతలేదు, నీవు అమ్మవారు శరీరం మీదకి పోని వాక్కు పలుకుతున్నావు కదా, నలుగురు వచ్చినప్పుడు చెప్పుతున్నావు కదా నేను అమ్మని ఎల్లమ్మ తల్లిని నేనే రేణుకాని అని, ఆ వాక్కు ఆపిన రోజు నీ కొడుకు నీ శరీరం 2 బాగా అవుతుంది అని అంటే, మరి నాకు వస్తుంది స్వామి అని అన్నది. మరి శివరుద్ర సాధువు నేను, నా ముందు కూడా వచ్చి మాట్లాడితే నేను నీకు వివరణనిస్తాను కదా అని అంటే, చుట్టుపక్కల ఉన్న వెదర్ని కొంచెం గమనించి అందరినీ పంపించిన తర్వాత ఇదే ఈ కాలుపైనే తలబెట్టి ఏడ్చింది. చూసుకునే స్థితులు పరిస్థితులన్నీ దాటి చేయలేని పరిస్థితుల్లో వచ్చాను స్వామి నేను. ఇప్పుడు నీ దగ్గర అబద్ధాలు ఆడితే శివుడి దగ్గర అబద్ధాలు ఆడినట్టే కదా, మార్గం నువ్వే చెప్పు, ప్రాణం ఉంటుందో పోతుందో అనిపిస్తుంది స్వామి, అంత నొప్పులు అవుతున్నాయి అని అంటే, ఆవిడ ఈరోజు ఎల్లమ్మ తల్లి భక్తురాలని చెప్పుకుంటుంది. ఎల్లమ్మ తల్లి భక్తురాలు వేరు, ఎల్లమ్మ తల్లి శరీరానికే రావడం వేరు. అలా చెప్పుకున్న ఇంట్లో అనారోగ్య పరిస్థితులు చాలా తీవ్రతను చూపిస్తూ వచ్చిన తరుణం నడుస్తుంది ఇక్కడ. మీరన్న ఆ తరుణాన్ని చూస్తే ఒక దేవత ఒక రూపాన్ని ఎత్తితే సమాజం కోసం పనిచేస్తుంది, నీ ఇంటి కోసం పనిచేస్తుంది, నీ ఒంటి కోసం పనిచేస్తుంది. ఎన్ని పనిచేషన్లలో మరి అనారోగ్యము ఫైనాన్షియల్ ఇవన్నీ ఎందుకు జరుగుతూ వస్తున్నాయి మిత్రము? ఒక దేవత అంటే కోట్లకి అధిపతులు ఉంటారు వాళ్ళు, వాళ్ళకి ఎన్ని గుడులలో భయంకరంగా వైభవంగా భక్తులే కోట్లు ఇస్తారుగా, మరి రాగానే ఎందుకు చూడట్లేదు, మార్చట్లేదు, పరిస్థితి రీత్యా ఎందుకు పోవట్లేదు అంటే, ఇక్కడ ఒక జననం మరణాన్ని రాసిన పరమాత్ముడు నీతో పాటు ఇంకో పాశుపతాస్త్రాన్ని రాస్తాడు, అదే నీ నాలుక. దానితోనే నువ్వు మంత్రముగ్ధుల్ని చేసే మాట్లాడాలే కానీ